శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చరుష్యశృంగేశం తుంగాం లోకగురువున్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి మాసం. కారణం ఏంటి అంటే, రవి యొక్క తీవ్రత, అంటే గత కొద్ది నెలలుగా రవి యొక్క అనుకూలత లేకపోవడము, ప్రతికూలతలు అధికంగా ఉండడం వల్ల గత 3-4 నెలలుగా ఈ రాశి వారికి మరి రవి ఎముకలకి కారణమైనటువంటి గ్రహం కాబట్టి చేతులు విరిగిపోతూ ఉండడం, కాళ్ళు విరిగిపోతూ ఉండడం, అంటే పడిపోయిన తర్వాత ఆ బోన్ ఫ్రాక్చర్ అవుతూ ఉండడం, లేదా ఏదైనా జారిపోయి పడిపోతూ ఉండడం, నీరసము, నిస్సత్తువ, లేదా శరీరం లాగేస్తూ ఉండడం, లాగడం అంటే సన్నబడిపోతూ ఉండడం, అంటే శరీరంలో ఓపిక లేకపోవడం ఇత్యాది రవి సంబంధమైనటువంటి పీడలతోటి ఇబ్బంది పడ్డటువంటి కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఉపశమనం కలుగుతుంది. ఏ విధంగానూ తృతీయ స్థానంలోకి రవి యొక్క సంచారం వల్ల ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు. అంటే రవి మిమ్మల్ని ఏ విధంగా అనుగ్రహిస్తారు? ఆరోగ్యంగా ఉండేటువంటి విధంగానో, ప్రతినిత్యము కూడా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడిపేటువంటి విధంగానూ రవి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా సెప్టెంబర్ మాసంలో, అది కూడా ద్వితీయార్థమందు, అనగా 15వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్య రోజుల్లో ఆరోగ్యం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి రికవరీ రేటు కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే, ఏమీ లేకపోతే మామూలుగానే ఆరోగ్యం సహకరిస్తూ ఉండడాన్ని ప్రధానంగా గమనించవచ్చు. రెండో విషయం ఏంటి? శుక్రుని యొక్క స్థితిగతులు, ఈ మాసంలో బుధుని యొక్క స్థితిగతులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల గృహ సంబంధమైనటువంటి విషయాలు, వాహన సంబంధమైనటువంటి విషయాల్లో అమ్మకాలు, కొనుగోలు ఇటువంటివన్నీ కూడా చాలా చకచకా ముందుకు సాగిపోయేటువంటి పరిస్థితులు అవి కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి కుజుని యొక్క వ్యయస్థాన స్థితి, అంటే ఇప్పటివరకు మిథున రాశిలో సంక్రమణం చేసేటువంటి కుజుడు అక్కడ జన్మరాశిలోకి వస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అటు కుజుడు సత్వభూ ప్రాకార రోగవ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కాబట్టి ప్రత్యేకించి అన్నదమ్ముల మధ్యలో వచ్చేటువంటి సమస్యలు చాలా అధికంగా ఉంటాయి. తోబుట్టువులతోటి కానీ, లేకపోతే అన్నదమ్ములతోటి కానీ ఎక్కువ సఖ్యత లేకపోతూ ఉండడం, మీరు చెప్పిన దానికి వారు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం, లేదు వ్రణవ్యాధి దశాంతరే అన్నారు. అంటే శరీరం పైన చర్మ సంబంధమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటూ ఉండడము, నిప్పు వల్ల కానీ, విద్యుత్తు వల్ల కానీ, పదునైనటువంటి వస్తువుల వల్ల కానీ ఏర్పడ్డటువంటి గాయాల వల్ల బాధపడేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ కుజుడు సాధారణంగా యక్షరాక్షస పీడితం అన్నారు. అంటే రాక్షసుడు ఏ విధంగా అయితే పీడిస్తాడో ఆ విధంగా పీడిస్తారు అని. మరి గతంలో మంచి ఫలితాలు చెప్పారు కదా, అంటే ఇక్కడే మనం అబ్జర్వ్ చేయాలి. ఒక గ్రహం మంచి ఫలితాన్ని, ఒక గ్రహం చెడు ఫలితాన్ని ఇస్తూ ఉన్నప్పుడు కొంత చెడు ఫలితాన్ని ఇచ్చేటువంటి వాటిని కూడా అధిగమించగలుగుతారు. కాబట్టి ఏ విధంగా దైవారాధన పరంగా, అంటే ఈ కుజుడు మీకు రవి అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, లేదా ఇత్యాది గ్రహాలు బాగున్నప్పుడు ఈ కుజ సంబంధమైన దోషాన్ని పోగొట్టుకోవడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటే, ఈ షష్ఠి తిథుల్లో కానీ, కృత్తిక నక్షత్రంలో కానీ, ఆరుద్ర నక్షత్రానికి కానీ ఏదైనా వీలుంటే సర్పసూక్తంతో అభిషేకం చేయించుకోవడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ మాసంలో ప్రత్యేకించి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉన్నాయి, ఆర్థికంగా బాగుంటుంది, ఉద్యోగపరంగా కూడా బాగుంటుంది ఈ కర్కాటక రాశి వారికి. అలాగే ఆకస్మికంగా వచ్చినటువంటి సమస్యల నుండి సైతం బయటపడడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి.